చట్టాన్ని బాగా తెలుసుకోగలితేనే మనం సమాజంలో ఎక్కువ మందికి సహాయపడగలుగుతాం అన్న ఒక ఆలోచన ఆ ఆలోచన ఈ రోజు నా జీవితాన్ని టర్న్ చేసిందండి. మీరు దీంతో పాటు ఒక లాయర్ చేస్తూ కూడా డాక్టరేట్ తీసుకొని కూడా మీరు ఒక ఆర్గనైజేషన్ లో చేస్తూ కూడా ఇంకో బిజినెస్ అనేది కూడా మీరు చేస్తున్నారండి. సో యాక్చువల్లీ బిజినెస్ చేస్తున్నాను కాదు, నా ఫ్రెండ్ ఉన్నాడు యశ్వంత్ అని చెప్పి, ఒక యంగ్ డైనమైట్. సో తను 26 ఇయర్స్ ఫేజ్ లో ఇవాళ సమాజంలో మేజర్ క్యాన్సర్ కి కారణమైన ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్ యాక్టివ్స్ కంప్లీట్ గా కెమికల్ అయిపోయినాయి. ఇవి దాటి కెమికల్ సిస్టమ్ దాటి కొంత ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మరికొన్ని ఆర్గానిక్ యాక్టివ్స్ తో ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి కనుక మార్కెట్లో ఇవ్వగలితే మనం చాలా మంది పీపుల్ కి హెల్ప్ చేసినట్లు ఉంటదన్న భావంతో విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో బీయింగ్ అన్ అడ్వకేట్, తనకి ఈ కంపెనీ ఫార్మేషన్ లో కానీ లీగల్ ఆపరేషన్స్ లో కానీ నేను తనకి కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తా. తనతో పాటు నేను ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా లీగల్ ఆస్పెక్ట్స్ చూసే లీగల్ మెంటర్ గా తనతో పాటు నేను ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇయర్స్ సార్ ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2.5 years అవుతుందండి. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ దేర్ విత్ 6 states. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 states లో లాస్ట్ 4 months నుంచి బాగా ఫోకస్డ్ గా ఈ కంపెనీ ముందుకు వెళ్తుంది. అసలు మోటో ఏంటి సార్? మోటో ఏంటి అసలు? కంపెనీ మీరు మోటో ఏం లేదండి, ఇవాళ కంట్రీస్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అక్కడంటే నేషనల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా చూసినా, అక్కడ ఉన్న ఎక్కువ మంది యూత్ కి ఉపాధి అవకాశాలు కల్పించే ఇండస్ట్రీగా తీసుకున్నా, లేదా మంచి ప్రొడక్ట్స్ ని రైట్ ప్రైస్ కి, ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీ ఉందండి, ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, సూపర్ స్టాకిస్ట్, హోల్సేల్, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్, మళ్ళీ ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రమోషనల్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, హ్యూజ్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ బేసిక్ ప్రొడక్ట్ ప్రైస్ కి యాడ్ అయితేనే, అంటే కాస్ట్ ప్లస్ ఆల్ దీస్ ఎక్స్పెండిచర్ ఫైనల్ గా వచ్చేసరికి ప్రైస్ అవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే ఒక ప్రొడక్ట్ కోసం మనం ట్రెడిషనల్ మార్కెట్ లో ప్రైస్ పే చేస్తున్నామో అది ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రొడక్ట్ క్వాలిటీగా పే చేయట్లా, ఈ సిస్టమ్ మొత్తానికి మనం పే చేసుకుంటూ వెళ్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మంచి మ్యానుఫ్యాక్చరర్ ని కస్టమర్ కి ఆడు పే చేసే ప్రైస్, ఏదైతే కస్టమర్ పే చేసే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి మ్యాచ్ చేస్తూ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని రైట్ క్వాలిటీతో, రైట్ క్వాంటిటీతో, ఎట్ రైట్ ప్రైస్, విత్ రైట్ టైం, ఇన్ ఎ రైట్ ఛానల్, మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నెట్వర్క్ ద్వారా ప్రొడక్ట్ ని తీసుకెళ్లి మనం కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పెద్దగా మనకి అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్, బ్రాండ్ అంబాసిడర్స్ కాన్సెప్ట్ లేదు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వస్తారో దే ఆర్ గోయింగ్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్స్. అంటే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంట్రా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే డోర్ టు డోర్ నాట్ చేసి బెల్ కొట్టి ప్రొడక్ట్లు అమ్మాలా? నో, దట్స్ మిస్కన్సెప్షన్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే టీమ్ లీడర్షిప్ ని బిల్డ్ చేయాలి. యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఆన్ బిల్డింగ్ స్ట్రాంగ్ లీడర్షిప్. మీ కింద ఓ మంచి లీడర్షిప్, ఓ మంచి టీమ్ ని బిల్డ్ చేయడం ద్వారా యు ఆర్ గోయింగ్ టు బి ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పర్టికులర్ ప్రొడక్ట్. మీ ద్వారా మీరు ప్రమోట్ చేయడం అంటే మేము చాలా క్లియర్ గా చెప్తా ఉంటాం. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ముసుగులో చాలా మనీ సర్క్యులేషన్ కంపెనీస్ ఉన్నాయి, బోలని కేసెస్ అయినాయి, చాలా మంది సఫర్ అయ్యారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వేరస్ కమింగ్ టు ది కంపెనీ లైక్ విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము ఇచ్చే ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి. ఒక 3 months మా ప్రొడక్ట్ ని యూజ్ చేయండి. మీ లైఫ్ స్టైల్లో, మీ హెల్త్ లో, మీ ఫ్యామిలీ సెటప్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందని మీరు ఫీల్ అయితే ఈ ప్రొడక్ట్ ని 10 మందికి రిఫర్ చేయండి. సో మీరు మా బ్రాండ్ అంబాసిడర్ గా మా ప్రొడక్ట్ ని 10 మందికి రిఫర్ చేస్తున్నారు కాబట్టి మాకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్ లో కొంత అమౌంట్ మేము మీకు రెమ్యూనరేషన్ కింద పే చేస్తాం, రైట్? సో బీయింగ్ అన్ యంగ్ గ్రాడ్యుయేట్, మీరు ఒక షాప్ అది స్టార్ట్ చేయాలన్నా కూడా ఇవాళ మార్కెట్ లో మినిమం ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలన్నా 5 lakhs 10 lakhs లేకుండా మీరు బిజినెస్ చేయలేరు. వేరాజ్ ఇక్కడ మీకు స్టోర్ అక్కర్లా, యూ నీడ్ నాట్ ఇన్వెస్ట్ దట్ 3 lakhs 5 lakhs ఆర్ మెయింటైనింగ్ గోడౌన్స్, ఇవన్నీ ఏం లేవు. మీరు మా ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి, మీకు నచ్చితే ఈ ప్రొడక్ట్ ని 10 మందికి రిఫర్ చేయండి, ఆ 10 మందికి నచ్చి ఆ ప్రొడక్ట్ ని పర్చేస్ చేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్స్ లో మీరు కొంత పర్సెంటేజ్ అమౌంట్ తీసుకోండి రెమ్యూనరేషన్. ఓకే సార్, నేను ఇప్పుడు విన్నాను ఆల్రెడీ, అంటే డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ నథింగ్ బట్ MLM ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆర్ చైన్ సిస్టమ్,
Hmm. ఇలాగ రకరకాలుగా అన్ని చెప్తా ఉంటున్నారు. Hmm. అందులో చాలా మోసాలు అన్ని కూడా జరుగుతున్నాయి. Hmm. మనీ సర్క్యులేషన్ Hmm. ఆర్ ఒక ప్రోడక్ట్ ఇచ్చి అది క్వాలిటీ లేకుండా Hmm. చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. Hmm. అండ్ దట్టు ఇప్పుడు మీరు ఎలా ఫేస్ చేసి ఇప్పుడు మీ డిఫరెన్సియేషన్ ఏంటి ఇప్పుడు ఈ కంపెనీలో? అదే చెప్తా అండి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఇండియాలో ఏమైందంటే ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ లేక, ఇండియాలో కూడా 2017 లో గైడ్ లైన్స్ వచ్చినాయి. బట్ దానిపైన ఆ గైడ్ లైన్స్ పైన ఎక్కువ మంది పీపుల్ కి అవగాహన లేకపోవడం వల్ల ఈ షార్ట్ టర్మ్ లో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ రన్ చేసే వాళ్ళంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ముసుగేసుకుని వచ్చి జనాలను మోసం చేసి షార్ట్ టర్మ్ లో మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఎప్పుడైనా మంచిగానే చెడు ముందు ఉంటుంది కదా. సో ఇలాంటి ఎక్కువ ఫ్రాడ్లెంట్ కంపెనీస్ వచ్చి ఈ ఇండస్ట్రీలో ఆపరేట్ అవడం వల్ల, దాని మీద పీపుల్ కి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల మార్కెట్ లో ప్రాబ్లం బిల్డ్ అవడం వల్ల ఇవాళ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కింద మార్కెట్ కి ప్రొజెక్ట్ అయింది. వేరే డెవలప్డ్ కంట్రీస్ లో ఇది ఆల్రెడీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. దీని ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఎక్కువ గ్రోత్ ని సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది, ఎక్కువ మంది కస్టమర్స్ కి క్వాలిటీ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. బట్ జనాలు ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలి. దీనికి కొన్ని పారామీటర్స్ మీకు చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో ద్వారా మన సమాజంలో అవగాహన పెంచాలి. ఓకే, డెఫినెట్లీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదర్ అది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీయా మనీ సర్క్యులేషన్ కంపెనీ అనేది ఫస్ట్ ప్రొడక్ట్ ఉందా లేదా వెరిఫై చేయాలి. ఓకే. సో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లో ఏముండో ప్రొడక్ట్ ఉండదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏముంటుంది ప్రొడక్ట్ ఉంటుంది. సెకండ్, ఈ ప్రొడక్ట్ కి 30 days రిటర్న్ పాలసీ ఉందా లేదా. అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి ప్రొడక్ట్ పర్చేస్ చేశారు, మీకు ఆ ప్రొడక్ట్ నచ్చలేదు, 30 days తర్వాత మీరు ఏం చేయాలి, ఆ మనీని రిటర్న్ చేస్తారు. మీకు ఆ ప్రొడక్ట్ ని మీరు రిటర్న్ చేస్తే మనీ మీకు గెట్ బ్యాక్ వచ్చేయాలి. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో ఏముండవు, రిటర్న్ పాలసీ ఉండదు. ఓకే. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యే డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా రెమ్యూనరేషన్ దేనిపైన వస్తుందంటే వాళ్ళు జనరేట్ చేసిన సేల్ పైన వస్తుంది. ఓకే. వేరేజ్ మనీ సర్క్యులేషన్ కంపెనీలో వాళ్ళకి రెమ్యూనరేషన్ చాలా హెవీ రెమ్యూనరేషన్స్ వస్తాయి. ఎందుకని, వాళ్ళు అక్కడ సేల్ తో సంబంధం లేదు, వాళ్ళు పబ్లిక్ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేసుకొచ్చి కంపెనీకి డిపాజిట్ చేస్తే దాని మీద ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఈ కంపెనీ ఫ్రాడ్లెంట్ కంపెనీ, షార్ట్ టర్మే ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ రిటర్న్స్ చూపించి మనీని ఇచ్చి మార్కెట్ ని మోసం చేస్తూ ఉంటారు. రైట్. ఓకే. ఫోర్త్ పాలసీ వచ్చేసరికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ కన్స్యూమర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ బిజినెస్ రన్ చేస్తుంది. వెరాజ్ ఈ ఫ్రాడ్లెంట్ కంపెనీ ఏవైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కోసం వచ్చినాయో దే నెవర్ ఫాలో ఎనీ గైడ్ లైన్స్ విచ్ వర్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కానీ కన్స్యూమర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఇచ్చిన ఏవి ఫాలో అవ్వదు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్ మనీ తక్కువ టైంలో వచ్చింది, తక్కువ టైంలోనే పోతుంది. ఎవరైనా మీ దగ్గరికి ఇవాళ జరిగే మోసాలన్నిటికీ మూలం ఏంటంటే అత్యాస. ఎవరు అత్యాస? కంపెనీ అత్యాసతో పాటు పబ్లిక్ అత్యాస. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీకు ఎంత లక్ష పెడితే మీకు 5 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయని ఎవరైనా చెప్పారంటే అది అబద్ధం. మీరు నమ్మొద్దు. ఎంతెంత పర్సెంటేజ్లు ఎంతెంత రిటర్న్స్ రావు. ఓకే. సో లాంగ్విటీలో ఉండాలంటే, నమ్మకంగా ఎదగాలనుకుంటే, లాంగ్విటీలో నిలబడాలి అనుకుంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకని, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇక్కడ పాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే మీరు ఒకసారి డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి మీరు ఒక నెట్వర్క్ బిల్డ్ చేసి తర్వాత మీరు వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళినా ఈ నెట్వర్క్ ఉన్నంతకాలం అక్కడ సేల్ జనరేట్ అవుతున్నంతకాలం మీకు పాసివ్ ఇన్కమ్ వస్తుంది. వేరేజ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లో మీకు పాసివ్ ఇన్కమ్ లేదు. ఓకే సార్, మీరు ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు కదా ఇందాక నుంచి. సో ఇదే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తూ కూడా కొన్ని కంపెనీస్ గురించి ఆల్రెడీ నెగిటివ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే ఏదైతే అంటున్నారో ఇప్పుడు మీ ప్యాసివ్ ఇన్కమ్ అనే మాట, అది ఒక ప్రొడక్ట్ చూపించేసి చేస్తున్నారంటే ఒక డిస్ట్రిబ్యూటరే అక్కడ కస్టమర్, అందరూ కస్టమరే అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ అవుతున్నారు. అక్కడ ఇంకా బిజినెస్ ఎలాగా ఫామ్ అవుతుంది, ఎట్లాగా చేంజ్ అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ ఎలా గెయిన్ అవుతుంది అలాంటప్పుడు? అదే ఇక్కడ ఏమవుతుందంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఓకే. అంటే మీ ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ కనుక కంపెనీ క్రియేట్ అయితే బిజినెస్ వాల్యూ అని చెప్పి బీవీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మీకు రెమ్యూనరేషన్ పే చేస్తారు. అలా కాకుండా మీరు క్రియేట్ చేసిన కస్టమర్ ద్వారా వేరే కస్టమర్ కనుక ఇంట్రడ్యూస్ అయితే, వాళ్ళ ద్వారా కనుక బిజినెస్ జనరేట్ అయితే, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది మీ కింద డౌన్ లైన్ అయినా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీకి మీరు కాబట్టి
దాని మీద మీకు ఎస్బివి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసి దాని మీద కూడా మీకు రెమ్యునరేషన్ జనరేట్ అవుతుంది. సో ఒకసారి మీరు నెట్వర్క్ బిల్డ్ చేసి మీరు క్విట్ అయినా కూడా మీరు క్రియేట్ చేసిన నెట్వర్క్ మీద బిజినెస్ జరుగుతున్నంత కాలం మీకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. అలా వస్తేనే అది వ్యాలిడ్ కంపెనీ. ఇప్పుడు మీరు ఏదైతే విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు చెప్తున్నారో, ఇట్లాగే ఇంకా కంపెనీస్ ఉన్నాయా? ఇండియాలో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయండి. ఓకే. వేల కంపెనీస్ ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ రన్ చేస్తున్నాయా? అంటే Differentiation ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ కంపెనీ ఏ ప్యాటర్న్ వెరిఫై చేస్తుంది, ఏది ఫాలో అవుతుంది అనేది మనం అసర్టైన్ చేయలేం. ఓకే. బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఇన్ని వేల కంపెనీలు కూర్చుని ఎవరెవరు ఏం చేస్తున్నారు, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు FDSA ఉంది కదా, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్టర్ సెల్లర్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా ఇలాంటి కంపెనీస్ అన్నిటికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి బెటర్ గా ఆపరేట్ అవడానికి అవకాశం క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఆ గైడ్ లైన్స్ కంపెనీ ఫాలో అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉందంటే డిస్ట్రిబ్యూటర్ పైన ఉంది. ఓకే. ఇన్ ప్రీవియస్ కంపెనీస్ ఎలాగైతే పాతవి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినవి కూడా ఇంకా కంపెనీస్ రన్ అవుతానే ఉన్నాయి చూసినప్పుడు. మీది ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కంపెనీ అని. ఇప్పుడు అక్కడ చూసుకుంటే టర్న్ ఓవర్, ఇక్కడ మీ కంపెనీ చూసుకుంటే టర్న్ ఓవర్ కి ఎలా రీచ్ అవ్వగలరు మరి? ఇక్కడ అదే పోక్రి సినిమాలో మహేష్ బాబు అన్నట్లు ఎప్పుడు వచ్చాను కదనే బుల్లెట్ దిగిందా లేదా కాన్సెప్ట్. సో అంటే నీ ప్రొడక్ట్ లో దమ్ముందా, అంటే నీ ప్రొడక్ట్ నిజంగానే క్వాలిటీ ప్రొడక్టా, నీ ప్రొడక్ట్ మార్కెట్ లో ఏదైతే మిగిలిన పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రొడక్టా కాదా, నువ్వు టైం టు టైం నీ డిస్ట్రిబ్యూటర్ పేఅవుట్స్ ఇస్తున్నావా లేదా, రైట్. సో నీ ప్రొడక్ట్ లో ఆ క్వాలిటీ ఉండి నువ్వు కనుక నీ డిస్ట్రిబ్యూటర్ కి టైం టు టైం పేఅవుట్స్ ఇస్తున్నావు అనుకో, సో డెఫినెట్ గా నీ కంపెనీ ఇట్స్ నాట్ అబౌట్ స్టాటిస్టిక్స్ అంటే టర్న్ ఓవర్. ఇవాళ మనం స్టార్ట్ అయ్యి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీతో కంపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్నటి మనతో ఇవాళ మనం పోటీ పడతాం, ఇవాళ మనతో రేపు మనం పోటీ పడదాం అనుకుంటున్నాం. అది మన కంపెనీ పాలసీ. దట్ ఈస్ ద యూనిక్ యువర్ కంపెనీ. ఎస్. ఓకే, గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్యాక్ సైడ్ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు ఆల్రెడీ కూడాను. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్కడ తయారవుతాయి మ్యానుఫ్యాక్చరింగ్? సో మా దగ్గర ఎలా ఉంటాయంటే, మేము ఒక ప్రొడక్ట్ కావాలనుకున్నప్పుడు చెప్పే కదా ఆర్గానిక్ యాక్టివ్స్ కావాలి కాబట్టి మేము ఒక 5-6 మ్యానుఫ్యాక్చరర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం, ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ని. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి మేము మాకు కావాల్సిన ప్రొడక్ట్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్స్ చెప్పి మా R&D టీమ్ తో కూర్చుని మాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్ని మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఈ కంపెనీస్ టెండర్ చేస్తే అందులో ఉన్న ఐటమ్స్ ఏంటి వెరిఫై చేసుకుని బడ్జెట్ ని బేస్ చేసుకుని మేము అనుకున్న స్పెసిఫికేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని ఫీల్ అయ్యాక ఈవెన్ 5గురితో ఆ ప్రొడక్ట్ తయారు చేయించి మేము అనుకున్న స్టాండర్డ్స్ కి ఏ ప్రొడక్ట్ అయితే ఉంటుందో ఆ మ్యానుఫ్యాక్చరర్ ని ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఓకే, గ్రేట్ సార్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి సార్? ఏం లేదండి, అది చెప్పా కదా, ఇవాళ సోప్ లో టాల్క్ వాడచ్చు, 10 నుంచి 12 రూపాయలు పడుతుంది. అదే నూడిల్స్ వాడితే 100 నుంచి 120 రూపీస్ ఉంటుంది. మనం అందరూ చదువుకోలేదని కదా, అందరూ చదువుకున్నాం, కానీ ప్రొడక్ట్ ఉన్న స్పెసిఫికేషన్స్ మనం ఎవరు చదువుకోం, రైట్. మనకేం కావాలంటే ఫ్రాగ్రెన్స్ కావాలి, కాసేపు స్మెల్ వస్తే హ్యాపీ అన్నట్లు. అదే టాల్క్ వాడితే 12 రూపాయలతో సోప్ తయారైపోతుంది, దానివల్ల స్కిన్ క్యాన్సర్ క్రియేట్ అవుతుంది. అదే నూడిల్స్ వాడితే 120 రూపీస్ అవుతుంది, నీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో నువ్వు ఏం వాడాలనేది అది నీ ఇష్టం, రైట్. మరి నీకు ఇక్కడ డౌట్ రావాలి, ఇలా మీరు ఎక్కువ క్వాలిటీ అంటున్నారు కాబట్టి ఎక్కువ ప్రైస్ కాదు. మార్కెట్ లో మీరు ఆ TFM 7.8 కన్నా తక్కువ అంటే గ్రేడ్ 2 సోప్స్ అవి ఎంత రేట్ ఉన్నాయో ఇవాళ నేను 7.8 ఇస్తున్నా, TFM 8.2 కూడా ఉన్నాయి. ఇలాంటి గ్రేడ్ సోప్స్ కూడా నేను అదే రేట్కి ఇస్తున్నా. మరి మీకు ఎలా వర్కౌట్ అవుతుంది సార్ అంటే, నాకు ఈ నెట్వర్క్ ట్రెడిషనల్ నెట్వర్క్ అంత లేదు, నాదంతా నెట్వర్క్ మార్కెటింగ్. మంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి రైట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి నీకు ఇస్తున్నా కాబట్టి నాకు మధ్యలో కాస్ట్ అంతా కట్ అయిపోయింది. ఓకే, అంటే సార్ ఓకే. బట్ ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అసలు ఎవరికి తెలియవు కదా యాక్చువల్ గా, అది ఎవరికి తెలియదు. అండ్ దట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వాటికి ఎంత ఇప్పుడు మీరు చెప్పినట్టు అయితే లిక్విడ్స్ ఏవైతున్నాయి వాళ్ళే ఇప్పుడు క్యాన్సర్ ఏదైతే మీరు చెప్తున్నారు స్టార్టింగ్ నుంచే, అది ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు ఎలా మూవ్ అయిపోయి దీనికి వస్తారని అదే అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో చిన్న లాజిక్, చాలా మందికి వచ్చే డౌట్ అనమాట. ఇప్పుడు మనం సినిమా థియేటర్ లోకి వెళ్ళగానే ధూమపానం మద్యపానం హానికరం అని చెప్పి మనకి ముఖేష్ చెప్తా ఉంటాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సిగరెట్ కాల్చాను, గాజులు అమ్మేసుకున్నా అని చెప్పి. అంటే దాని అర్థం ఇన్ని సంవత్సరాల నుంచి కాల్చాడు కాబట్టి బాగుపడ్డం ఎందుకనా? కాదు కదా. సో ఇన్ని సంవత్సరాలు ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు, కనీసం మనకు తెలిసాక, మనకు తెలియ జరిగితే అది పొరపాటు, తెలిసి కూడా మనం చేస్తే తప్పుకి ఎప్పుడు ఏముంటుంది, డెఫినెట్ గా పరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడి వరకు మన ఆరోగ్యం అయితే కాకూడదు కదా. కాబట్టి మా ప్రొడక్షన్ యూజ్ చేయడం ద్వారా ఒక 3 months లో మీ లైఫ్ స్టైల్లో కానీ మీ ఫ్యామిలీ లివింగ్ స్టైల్లో కానీ
చాలా డిఫరెంట్ చేంజెస్ అనేది మీరు విట్నెస్ చేయగలుగుతారు. 3 మంత్స్ కంటిన్యూస్‌గా నా ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. నా ప్రొడక్ట్ ఎనమాల ఉన్న స్పెసిఫికేషన్స్ కాకుండా ఇన్ అడిషన్ ఏమైనా కెమికల్స్ ఉంటే మీరు నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే. సో యూజ్ చేయండి. నచ్చితే 10 మందికి రిఫర్ చేయండి. ఓకే. యూజ్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీని మంచి హెల్తీ లైఫ్ అలవాటు చేసుకోండి. 10 మందికి రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకి మంచి హెల్తీ లైఫ్ ఇవ్వండి. దాని ద్వారా మీరు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోండి. ఓకే. సో, ఎలాగే మీరు ఆల్రెడీ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి, సో, నా దాంట్లో వీడియో చూసే వాళ్ళందరూ కూడా యంగ్‌స్టర్స్ అయి ఉంటారు. సో, ఈ యంగ్‌స్టర్స్ ఇప్పుడు రావాలనుకుంటే అసలెవరు రావాలి? ఎలాంటి వ్యక్తులు రావాలి? అసలు ఎలా చేస్తే బావుంటుంది వాళ్ళు? ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లైక్ ఇప్పుడు ఎంబీఏలో మీకు తెలుసు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ కోర్సెస్. అవును. నేను చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ ఇంకొక 12 ఇయర్స్‌లో టాప్ రేటెడ్ ఐఐఎమ్స్, బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్స్ విత్ ఎంబీఏ డైరెక్ట్ సెల్లింగ్ స్పెషలైజేషన్. ఓకే. సో బిజినెస్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ ఎలా అయితే పాపులర్ ఉన్నాయో ఇంకో 15 ఇయర్స్ తర్వాత ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కోర్సెస్ అన్ని దేనికి రిలేటెడ్ ఉంటాయంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ గానే ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఐఐఎమ్స్ అండ్ బి స్కూల్స్ ఆల్రెడీ ఏం స్టార్ట్ చేసినాయి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద క్లాసెస్, కోర్సెస్ స్టార్ట్ చేసినాయి. సో ఇక రానున్న సంవత్సరాలు ఇంకో 10-20 ఇయర్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి ద మేజర్ ఇండస్ట్రీ విచ్ విల్ సపోర్ట్స్ మేజర్ అమౌంట్ టు ది నేషనల్ గ్రోత్. ఇప్పుడు యంగ్‌స్టర్స్‌కి ఇప్పుడు ఎలాగైతే యూజ్‌ఫుల్‌టీ ఉంటుందో మీరు చెప్పారు, మాట్లాడుతున్నారు ఆల్రెడీ. వాళ్ళకి ఎలా వస్తే బావుంటుంది? ఇది ఎలా ఫేస్ చేయాలి? అదే నేనేమంటా అంటే మీరు ఇప్పుడు ఒక ఎంబీఏ కోర్సు ఒక టాప్ రేటెడ్ బి స్కూల్లోనో లేదా ఐఎంలో చేయాలంటే ఆల్మోస్ట్ 2 నుంచి 5 lakhs దాకా బడ్జెట్ అవుతుంది. ఇక్కడ మేమేమంటున్నాం అంటే మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాం. ఓకే. సో వాట్ ఈస్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ కస్టమర్, వాట్ ఈస్ సోషల్ మీడియా ఇంపాక్ట్, సో హౌ యూ కెన్ అప్రోచ్ కస్టమర్, ఒక కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రోడక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ క్రియేట్ చేయాలి, మనం ఇవన్నీ లైవ్గా నేర్పిస్తాం. థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నేర్పిస్తాం. ఓకే. సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఏమవుతుందంటే ఇట్స్ గోయింగ్ టు యాడ్ మోర్ వాల్యూ. ఓకే. సెల్ఫ్ ఆంటర్ప్రీనియర్స్ కింద వాళ్ళ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, వాళ్ళ మంచి ఆపర్చునిటీ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఉన్న ఊర్లోనే తల్లిదండ్రులతో ఉంటూ వాళ్ళని బాగా చూసుకుంటా మంచి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు దానికి ఏమైనా పే ఏమైనా ఉంటుందా? మనం మిగిలిన కంపెనీలో మినిమం రిక్వైర్మెంట్స్ అండి ఒక 15,000 ప్రోడక్ట్ కొనాలి, 30,000 ప్రోడక్ట్ కొనాలి, ఇలా రూల్స్ ఉన్నాయి. మన కంపెనీలో మీరు 50 రూపీస్ పెట్టి సోప్ కొనుక్కున్నా కూడా యూ విల్ గెట్ అన్ ఐడి. యూ కెన్ స్టార్ట్ వర్క్ విత్ విన్ప్రో లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్. ఓకే. అంటే మనకి ఇక్కడ ఏది కంపల్సివ్ బయింగ్, ఎంత కొనాలి, నాకు ఇంత డబ్బులు అవసరం కాబట్టి ప్రోడక్ట్ రూపేనా నువ్వు ఇంత కొను అని చెప్పి మనం ఎవరి మీద రుద్దాం. వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే. అయితే చిన్న ఇప్పుడు ఏదైతే ఉందో మీ బిజినెస్ ఏదో చెప్తున్నారు ప్లానింగ్ అనేది, అది చిన్న షార్ట్ వీల్ ఏమైనా చెప్పగలరా? షార్ట్ వేలో ఏం లేదండి, మనం అంతా ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలకి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలి. హ్మ్. కాబట్టి అటువంటి ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఆరోగ్యం కూడా ఎలాగా ఎఫోర్డ్ చేసే ప్రైస్ దగ్గర కావాలి. సో ఆ రీజనబుల్ ప్రైస్ దగ్గర మనం ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఓకే. సో చెప్పా కదా, మా ప్రొడక్ట్ యూజ్ చేయండి, మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఇది నచ్చి మీకు 10 మందికి చెప్పడం ద్వారా దాని ద్వారా కూడా మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జీవితకాలం పాటు ఓ మంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి విన్ప్రో లైఫ్ అనేది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్. ఓకే. ఓకే. మీ విజన్ ఏంటి సార్? విజన్ ఏం లేదండి, బై 2030 సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ అవర్ బిజినెస్ ఇన్ ఆల్ స్టేట్స్. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాం. బై 2035 ఓకే. we definitely will see Winpro Life Projects Private Limited as a number 1 company ఓకే. in Indian direct selling industry. అట్ యువర్ ప్లేస్. Yes, first place. ఓకే. It's going to be the number 1 company. అండ్ యువర్ లోకల్ ఏరియా. Yes, ఓకే. గ్రేట్. from Vijayawada to it's going to be the journey ఓకే. from Vijayawada to New York headquarters. ఓకే. యాక్చువల్లీ అసలు విజయవాడలో అసలు ఎవరు కూడా ఇలాంటి కంపెనీ ఎవరు స్టార్ట్ చేయలేదు. అండ్ లోకల్‌లో పుట్టిన ఊర్లోనే మీరు స్టార్ట్ చేశారు. అక్కడే ఉండి అండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు Thank you. ఇలాగ మాట్లాడినందుకు. Thank you. అండ్ చూసారు కదా, ఇప్పుడే కృష్ణ వైట్ల గారు, డాక్టర్ కృష్ణ వైట్ల గారు ఏమైతే మాట్లాడారో, మీకు కూడా ఇలాంటి యూజ్ఫుల్ థింగ్స్ ఏమైనా కావాలనుకున్నా కానీ, మీరు కూడా ఇట్లాంటి స్టార్ట్అప్ బిజినెస్ లాంటిది ఏమైనా చేయాలనుకున్నా అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటిదైనా సరే, లా పరంగా అయినా సరే అండ్ బిజినెస్ పరంగా అయినా సరే, మీ కెరియర్ గ్రోత్ ఏదైనా కావాలనుకున్నా కానీ ఒక మంచి సజెషన్స్ అయితే ఇస్తారు కృష్ణ వైట్ల గారు. అండ్ ఆయన ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది కూడా కింద అడ్రస్ కూడా మేము మెన్షన్ చేస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.